హాయ్ టు ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను శారీతో లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ను ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ లాంగ్ ఫ్రాక్ కోసం కింద కుచ్చు పెట్టుకోవడానికి నేను శారీ నుంచి 4 మీటర్స్ కట్ చేశాను. ఇది ఇలా 4 మీటర్స్ కట్ చేసుకొని ఈ కింద మనము ఫాల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫాల్ స్టిచ్ చేసుకోండి. దీనివల్ల మనకు స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. కింద మరి పతలాగా లేకుండా కొంచెం బరువుగా కిందికి స్టిఫ్గా ఉంటుంది. ఇలా 4 మీటర్స్ కట్ చేసుకొని ఫాల్ వేసుకొని పెట్టుకోవాలి. అలాగే నేను బాడీ పార్ట్కి వచ్చేసి గ్రీన్ కలరే యూజ్ చేస్తున్నాను. ఈ బాడీ పార్ట్కు గ్రీన్ కలర్ వేసేసి హ్యాండ్స్కి వచ్చేసి ఈ హ్యాండ్స్ వేస్తున్నాను. ఈ డిజైన్ అంతా హ్యాండ్స్కి వస్తుంది. మనకు మోచేతి వరకు హ్యాండ్స్ పెట్టుకోవచ్చు వీటితో. ఇక లైనింగ్ తీసుకోవాలి. ఈ బాడీ పార్ట్కు ఈ కలర్ లైనింగ్ తీసుకోవాలి. ప్లస్ కిందికి వచ్చేసి 4 మీటర్స్ గ్రీన్ కలర్ లైనింగ్ తీసుకోవాలి. అలాగే ఈ కింద మెరూన్ బార్డర్ వచ్చింది కాబట్టి నేను కింద ఈ మెరూన్ కలర్ లైనింగ్తో కుచ్చు పెడతాను. ఈ కుచ్చు పెట్టడం వల్ల మనకు కింద గుబురుగా వస్తుంది. అప్పుడు చూడటానికి ఫ్రాక్ అనేది బాగుంటుంది. ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ కింద కుచ్చు పెట్టుకోవడానికి ఈ పైన వచ్చిన బార్డర్ని నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే పైన బార్డర్ని అయితే కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ మనకు ఎంత లెంత్ ఉండేది చూసుకోవాలి. ఇది వచ్చేసి 4 మీటర్స్. కింద మనం 4 మీటర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇలా లెంత్ ఇలా పొడవు మనం వేయాలి. ఈ లెంత్ వచ్చేసి మనకు ఇక్కడికి వస్తుంది. ఈ మిగతాది నేను మెరూన్ కలర్ బార్డర్తో కుచ్చు పెట్టేస్తాను. ఈ క్లాత్ తీసుకొని నేను కుచ్చు పెడతాను. ఇది నేను 1.5 మీటర్ తీసుకున్నాను. ఈ 1.5 మీటర్ను 4 పార్ట్స్ కట్ చేస్తున్నాను. చూడండి, ఇది ఫోల్డింగ్ వచ్చేసి ఈ వైపు ఉంది. ఇలా ఫోల్డ్ చేసుకొని మనము స్ట్రైట్గా ఇలా కట్ చేసుకుంటే మనకు స్ట్రైట్ పీస్ వస్తుంది, పొడవు వస్తుంది. ఇది 1.5 మీటర్ పొడవు వస్తుంది. ఇది 4 పార్ట్స్ చేస్తాను. 4 పార్ట్స్ చేస్తే అప్పుడు 6 మీటర్స్ వస్తుంది. ఇది 4 మీటర్స్. ఇంకా కొంచెం కుచ్చు వస్తుంది. ఈ కుచ్చు మనము దీనికి జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకుంటే కింద వచ్చేసి గుబురుగా వస్తుంది. మనకు ఫ్రాక్ అనేది బాగా లుక్ ఇస్తుంది. ఈ లైనింగ్ని అయితే మనం పైన కట్ చేయని అవసరం లేదు. దీన్ని డైరెక్ట్గా జాయింట్ చేయొచ్చు. దీన్ని జాయింట్ చేసే ముందు మనం ఫస్ట్ మెరూన్ కలర్ని దీనికి జాయింట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని 4 పార్ట్స్ కట్ చేద్దాము. ఇది ఫోల్డింగ్ వచ్చేసి ఈ వైపు ఉంది. మనం 4 పార్ట్స్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా ఈ వైపు కట్ చేసుకుంటే ఇలా పొడుగుగా వస్తుంది మనకు. అన్ని పీసులు ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పొడుగుగా పీస్ వస్తుంది. ఇప్పుడు మనం వీటిని జాయింట్ చేసుకోవాలి. ఇలా వీటిని పొడవుగా జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక ఫోల్డింగ్ వచ్చింది. ఈ ఫోల్డింగ్ కూడా కట్ చేయాలి.
ఇప్పుడు ఈ 4 పీసులను మనము జాయింట్ చేసేసి ఈ లైనింగ్కి కింద జాయింట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ తీసుకొచ్చేసి ఇక్కడ ఈ కింద జాయింట్ చేసేసి కుచ్చు పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా కుచ్చు పెట్టుకొని దీన్ని ఇలా రివర్స్ తిప్పాలి. అప్పుడు ఇదంతా కుచ్చు వస్తుంది. ఇది నేను స్టిచ్ చేసి చూపిస్తాను. తర్వాత బాడీ పార్ట్ కట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి మొత్తం 4 పీసెస్ కదా. ఈ 4 పీసెస్కు మనకు 3 జాయింట్స్ ఇలా 3 జాయింట్స్ పడ్డాయి. ఈ 3 జాయింట్స్ను మనము గుర్తుగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పైన వేసే ఈ గ్రీన్ కలర్ లైనింగ్ క్లాత్కి కూడా 3 మార్క్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ చివర్లు ఇలా వదిలేసి ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఈ చివర ఈ 2 చివర్లో వచ్చేసి 2 మార్కులు పెట్టుకోవాలి. మొత్తము 3 మార్క్స్ వస్తాయి. మనము ఆ కింది మెరూన్ క్లాత్కి 3 మార్క్స్ వస్తాయి, ఈ గ్రీన్ కలర్ క్లాత్కి 3 మార్క్స్ వస్తాయి. ఈ రెండింటిని మనము ఒకదాని మీద ఒకటి వచ్చినంతరకు కూర్చోబెట్టుకొని కుట్టేయాలి. ఇలా అయితే మనము ఎంత పొడవు క్లాత్ అయినా ఈక్వల్గా కుచ్చు వచ్చేటట్టు కుట్టగలము. అందుకనేసి ఇలా మార్క్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ మెరూన్ క్లాత్ను పెట్టేసి ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను. ఇలా పెట్టేసి మనము స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనము కొంచెం కొంచెం కుచ్చు పెట్టుకుంటూ వచ్చేయాలి. ఫస్ట్ కొంచెం కొంచెం కుచ్చు పెట్టేసుకుంటూ రావాలి. మనం మార్క్ దగ్గరికి గ్రీన్ కలర్ మార్క్ దగ్గరికి వచ్చినాక మనము మెరూన్ కలర్ మార్క్ ఎక్కడుందో చూసుకోవాలి. చూసుకొని 2 ఈక్వల్గా పెట్టుకొని మిగతాదంతా కుచ్చు పెట్టేసుకోవాలి. ఈ పద్ధతిలో పెట్టుకుంటే మనకు ఈక్వల్గా కుచ్చు అనేది వస్తుంది. ఇలా కొంచెం కొంచెం కుచ్చు పెట్టుకుందాము ఫస్ట్. ఇప్పుడు మార్క్స్ ఎక్కడున్నాయో చూద్దాము. చూడండి, ఇలా ఈ మెరూన్ మార్క్ ఇక్కడ ఉంది, ఈ గ్రీన్ మార్క్ ఇక్కడ ఉంది. ఈ మిగతా ఈ మధ్యలో క్లాత్ వచ్చేసి మనం కుచ్చు పెట్టేయాలి ఆ మార్క్ వరకు. అప్పుడు మనకు ఈజీగా కుచ్చు అనేది పెట్టుకోవచ్చు. ఈ మిగతాదంతా ఇక్కడ కుచ్చు పెట్టేస్తున్నాను నేను. ఆ మార్క్ వరకు ఎంత క్లాత్ మిగిలిందో అంతవరకు కుచ్చు పెట్టేస్తున్నాను. ఇలా మార్క్ వరకు కుచ్చు కంప్లీట్ అయింది. దీన్ని రివర్స్ చేసుకుంటే ఇలా వస్తుంది మనకు. ఇదే పద్ధతిలో మనము చుట్టూ కూడా ఇదే విధంగా కుచ్చు పెట్టేసుకుందాము. ఇక్కడ కిందంతా నేను కుచ్చు అయితే పెట్టేసుకున్నాను. కుచ్చు పెట్టేసి కింద ఇంకో స్టిచ్ వేసుకోవాలి పోగులు పోకుండా. అలాగే ఈ కింద వచ్చేసి కొంచెం ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్కి ఈ లైనింగ్ క్లాత్కి 2 జాయింట్ చేసేసి పక్కన పెట్టుకుందాము. దీనిని డైరెక్ట్గా బాడీ పార్ట్కు అటాచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ లైనింగ్ అంతా జాయింట్ చేశానండి ఒరిజినల్ క్లాత్కు. అలాగే ఈ సైడ్స్ కూడా పోగులు రాకుండా లోపలికి స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనం దీనిని పక్కన పెట్టేసి ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. బాడీ పార్ట్ కట్ చేశాక డైరెక్ట్గా బాడీ పార్ట్కు మనం దీన్ని కూర్చోబెట్టుకొని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. ఈ బాడీ పార్ట్కు నేను క్లాత్ సపరేట్గా తీసుకున్నాను. 1 మీటర్ దాకా క్లాత్, శారీలో క్లాతే సపరేట్ చేశాను. దీనికి బార్డరు నేను కట్ చేస్తాను. ఇది హ్యాండ్స్కి యూజ్ చేస్తాను. ఇక్కడ ఈ కింద పైన బార్డర్ కట్ చేశాను. కట్ చేశాక ముందు నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాను. ముందు ప్రిన్స్ కట్ వస్తుంది కాబట్టి నేను ప్రిన్స్ కట్ తర్వాత కట్ చేస్తాను. ముందు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. ఇప్పుడు మనము చెస్ట్ లెంత్ వచ్చేసి నేను 20 ఇంచెస్ తీసుకుంటున్నాను. స్టిచ్చెస్లకి పోవడానికి క్లాత్ 20 ఇంచెస్ పెట్టుకొని ఈ క్లాత్ని కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కోసము 20 ఇంచెస్ పైన క్లాత్ కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఇలా ఫోల్డింగ్ చేసుకుందాము మనము.
ఈ ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు ఉంది, ఈ ఓపెన్స్ వచ్చేది నాకు ఆపోజిట్లో ఉన్నాయి. పైన 1/2 ఇంచ్ వదులుకొని స్టిచ్చెస్లోకి మనం ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఇక్కడ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేద్దాము. ఇక్కడ మనం స్టిచ్చెస్లోకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుందాము. ఇక్కడ ఈ షేప్ వచ్చేసి కొంచెం రౌండ్గా రావాలి మనకు. ఫస్ట్ మనం దీనిని కట్ చేసుకుందాము. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 12 ఇంచెస్. 12 ఇంచెస్ అంటే మనము 6 ఇంచెస్ పెట్టుకోవాలి మార్కు. అలాగే స్టిచ్చెస్లోకి ఒక 1/2 ఇంచ్ పైన ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడికి లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి. ఇక్కడ కర్వ్ షేప్ గీసుకోవాలి. ఈ షోల్డర్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకుందాము. స్టిచ్చెస్లోకి ఒక 1/2 ఇంచ్ క్లాత్ వదులుకోవాలి. ఈ నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రౌండ్ షేప్లో గీసుకోవాలి, ప్లస్ మనకు డ్రాప్ షేప్ రావాలి. ఇక్కడ నుంచి ఒక 4 ఇంచెస్ దగ్గర డ్రాప్ షేప్ గీసుకుందాము. ఇలా రౌండ్గా ఈ గీతకు కలిపేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి 16 ఇంచెస్. ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి టోటల్గా 32 ఇంచెస్. 32 ఇంచెస్ను మనం 4 భాగాలు చేస్తే 8వ భాగం వస్తుంది. ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి మనకు 6.5 ఉండాలి. ఇది 6.5 ఉందో లేదో చూసుకుందాము. ఇక్కడ 6 వచ్చింది. మనము కొంచెము ఆర్మ్ హోల్ అనేది కొంచెం కిందికి డ్రా చేసుకుందాము. ఇది బోట్ నెక్ కాబట్టి కొంచెం కిందికి వచ్చినా మనకు పర్లేదు. ఒక 1/2 ఇంచ్ పైన కిందికి డ్రా చేసుకుందాము. ఈ లైన్ మీదకి కలిపేయాలి. ఇప్పుడు మనకు 6.5 వచ్చింది. ఈ లెంత్ ఇక్కడ నడుము దగ్గర లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. ఇక్కడ ఒకటి మార్క్ చేసుకున్నాము. ఈ 2 లైన్లను మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి మనం టోటల్గా కట్ చేయకూడదు. ఇక్కడ క్లాత్ని అయితే మనము ఇలా మిగిలియాలి. ఇది జస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అయితే మనం పక్కకు తీసేయకూడదు. అప్పుడు మనకు స్టిచ్చెస్ లేకపోతే ఎక్కువ గ్యాప్ రాకుండా నీట్గా వస్తుంది. ఈ లైనింగ్ మీద ఈ ఒరిజినల్ క్లాత్ని ఇలా కట్ చేసుకొని దీని వెంబడి మనం కట్ చేసుకోవాలి.
ఇలా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. లైనింగ్ పీస్ని పెట్టేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇవి 2 పీసెస్. ఇక్కడ జాయింట్ ఉంది. ఈ జాయింట్ ఎందుకంటే ఇక్కడ పోట్లీ బటన్స్ వస్తాయి కాబట్టి మనం ఇక్కడ ఒక 1/2 ఇంచి వదులుకొని మనము పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ను. ఇక్కడ మనకు పోట్లీ బటన్స్ పెట్టినప్పుడు స్టిచెస్లోకి క్లాత్ పోతుంది. ఇక మనకి ఈ షేపే ఇక్కడ వస్తుంది ఫ్రంట్. ఇంకా ఇక్కడ ఈ షేప్ అంతా మనం సేమ్గా కట్ చేసుకుంటాము. ఇక్కడ కూడా మనం ఒక 1/2 ఇంచు క్లాత్ వదులుకోవాలి. ఇక ఇదంతా సేమ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకున్నాక ఈ లైనింగ్ని ఇప్పుడు తీసేద్దాము. తీసేసాక ఇప్పుడు మనకు ప్రిన్స్ కట్ కోసము మనము ఈ షేప్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచెస్లోకి ఒక 1/2 ఇంచి వదులుకున్నాం కదా, ఇక్కడ ఒక లైన్ కొడతాము. ఈ లైన్ కొట్టినాక ఇక్కడ నుంచి మనము ఒక 4 ఇంచెస్ విడ్త్ పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేస్తాము. ఇక్కడ ఈ మధ్యలో నుంచి ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఒక 3 ఇంచెస్ పైన ఒక మార్క్ చేసుకున్నాము. మనకి ఈ షేప్ అనేది ఇక్కడ ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ మార్కింగ్ కలిపేయాలి. దీన్ని కొంచెం క్రాస్గా ఇలా తీసుకుందాము. మరీ ఎక్కువ లేకుండా ఇది కాస్త కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా కొంచెం క్రాస్గా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మనము ఈ షేప్లో దీనిని కట్ చేసుకుందాము. ఇక్కడ నేను షేప్ ఎక్కువ తీయలేదండి. ఇది పెద్దవాళ్ళకు కాదు ఈ ఫ్రాగు, జస్ట్ 12-13 ఇంచెస్ బేబీ వాళ్ళకు కాబట్టి నేను ఎక్కువ షేప్ అయితే తీయలేదు. జస్ట్ ఒక 1 ఇంచు మైన షేప్ తీస్తున్నాను. ఇప్పుడు మనము ఇదే ఆల్తి పెట్టేసి మనం లైనింగ్ను కట్ చేసుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ను కట్ చేసుకుందాము. హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలి. నేనైతే ఈ బార్డర్ మొత్తం వేయటం లేదు, వీటిని సగం వరకు కట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 10 ఇంచెస్ లెంత్ పెడుతున్నాను. ఇక్కడ స్టిచెస్లకి ఒక 1/2 ఇంచు క్లాత్ వదిలేస్తున్నాను. వదిలేసి ఇక్కడ నుంచి 10 ఇంచెస్ లెంత్ పెడుతున్నాను. ఈ మార్కుకు కొంచెం 1/2 ఇంచులో ఇంకొక మార్క్ చేసుకోవాలి. స్టిచెస్లకి క్లాత్ వదులుకొని నుంచి మనము 2.5 మైన డౌన్ తీసుకోవాలి. ఈ డౌన్ దగ్గరికి ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక కర్వ్ షేప్ గీసుకోవాలి. ఇలాగే లైనింగ్ను కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్కి మెరూన్ కలర్ లైనింగ్ యూజ్ చేస్తే మనకి ఇది బ్రైట్గా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ యూజ్ చేయకూడదు.
ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్ కంతా పైపింగ్ చేయాలి. ఈ ఫ్రంట్ నెక్కి వచ్చేసి పైపింగ్ వచ్చేసి పోట్లీ బటన్స్ వేయాలి. ఫస్ట్ మనము పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకుందాము. ఈ పైపింగ్ థ్రెడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ముందు వీడియోలో నేను చేసున్నాను, అవి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా పైపింగ్ తయారు చేసుకొని ఈ థ్రెడ్ని డైరెక్ట్ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ చేసుకుందాము. తర్వాత లైనింగ్ క్లాత్ను అటాచ్ చేసుకుందాము. ఇది ముందు ఇలా స్టిచ్ చేసేసుకొని రివర్స్ తిప్పేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పైన ఒక స్టిచ్ వేసేసుకుందాము. ఇప్పుడు ఈ పైపింగ్ కింద పోట్లీ బటన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ పోట్లీ బటన్స్ ఒక 1/2 ఇంచి దూరంలో పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఈ పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మనం లైనింగ్కి ఈ పై ఒరిజినల్ క్లాత్ను జాయింట్ చేసుకుందాము. ఈ లైనింగ్ క్లాత్ మధ్యలో ఈ ఫోల్డింగ్ దగ్గర లెఫ్ట్ సైడ్ క్లాత్ పెట్టేసి ఫోల్డ్ చేసేసి జాయింట్ చేసేద్దాము. జస్ట్ ఇది మధ్యలో ఇలా ఫోల్డ్ చేసేసి జాయింట్ చేస్తే సరిపోతుంది. దీనికి ఏం పైపింగ్ ఏం అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఈ పోట్లీ బటన్స్ వేసుకున్న క్లాత్ను దానిపైన ఇలా పెట్టేసి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ స్టిచ్కి కొంచెం దూరంలో ఇంకో స్టిచ్ వేసుకుందాము. పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఈ నెక్కి పైపింగ్ చేసుకుందాము. ముందుగానే ఈ పైపింగ్ థ్రెడ్ని తయారు చేసుకొని ఈ థ్రెడ్ వచ్చేసి ఈ నెక్కి బయట వైపుకు ఉండాలి. ఈ ఎడ్జెస్ వచ్చేసి నెక్ లోపలికి ఉండేటట్టు పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఈ నెక్ వేసుకున్నాక దీనిని లోపలికి ఫోల్డ్ చేసేసి మడ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడతో నెక్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సైడ్ ప్రిన్స్ కట్కి కూడా పైపింగ్ చేసుకోవాలి. ఈ పైపింగ్ థ్రెడ్ కూడా ముందుగానే తయారు చేసుకొని ఈ ఎడ్జెస్ వచ్చేసి మనకు బయట వైపుకు ఉండేటట్టు పెట్టుకొని పైపింగ్ చేసేసుకోవాలి. దీనిని రివర్స్ తిప్పేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సైడ్ క్లాత్ను కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా జాయింట్ చేసుకోవచ్చు. జస్ట్ దీన్ని ఇలా పెట్టేసి ఈ పైపింగ్ వచ్చేసి దీని మీద కర్వ్ మీద పెట్టేసి పైన స్టిచ్ వేసుకుంటూ రావటమే. ఒక 1/2 ఇంచుమైన స్టిచెస్లోకి క్లాత్ వదులుకుంటూ ఈ పైపింగ్ని ఈ సైడ్ క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక సెకండ్ సైడ్ కూడా మనం ఈ విధంగానే పైపింగ్ వేసేసుకొని సైడ్ క్లాత్ను జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ నెక్ను కూడా ఇలాగే పైపింగ్ చేసేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ ముందుగా తయారు చేసుకొని దీనికి జాయింట్ చేసి లోపలికి మర్చేసి స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా బ్యాక్ కూడా పైపింగ్ చేసేసుకోవాలి.
ఈ బ్యాక్ నెక్ స్టిచ్ చేశాక ఇక్కడ మనము బటన్ పెట్టుకోవాలి. ఈ ఫ్రంట్ను బ్యాక్ను రెండింటిని జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్స్ను జాయింట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా కింద పైపింగ్ వేసేసి స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ను జాయింట్ చేసుకుందాము. హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకోవడం అయిపోయింది. ఈ హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాక ఇక్కడ కింద నడుముకు ఈ బెల్ట్ వేసుకోవాలి. ఇది బార్డర్కి వచ్చిన బెల్ట్, ఇదే హాఫ్ కట్ చేసి మనము నడుముకు వేసుకోవాలి. దీనిని మనము కింద పాటు కుచ్చు పెట్టుకునే ముందే స్టిచ్ చేసుకొని తర్వాత కుచ్చు పెట్టుకోవాలి. ఫస్ట్ మనము ఇది స్టిచ్ చేసేసుకుందాము. ఇక్కడ మధ్యలో ఒక నాట్ పెట్టుకోవాలి. ఇది కుచ్చు పెట్టుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ ఒక వైపు సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. ఒకవైపు సైడ్ జాయింట్ చేసుకొని మళ్ళీ కింద ఫ్రాక్ అంతా కుచ్చు పెట్టేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ చేసేసుకున్నాక ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఒక నాట్ పెట్టుకుందాము మధ్యలో గుర్తు కోసము. ఇప్పుడు మనము ఈ కింది పార్ట్ను అటాచ్ చేసుకుందాము. మనం మిడిల్లో క్లచ్ పెట్టుకున్నాం కదా, ఆ క్లచ్కు ఎంత పొడవు ఉంది అనేది ఫస్ట్ మనము కొలుచుకోవాలి. ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. ఈ 8 ఇంచెస్ పొడవుకి ఈ పైన కుచ్చు పెట్టుకునే క్లాత్ వచ్చేసి 36 ఇంచెస్ ఉంది. సో మొత్తము 8 ఇంచెస్ తీసేస్తే మనము 28 ఇంచెస్ క్లాత్ లోపలికి మర్చేయాలి. 28 క్లాత్ లోపలికి మర్చేయాలంటే మనము దాదాపు 3 ఇంచెస్ పైన లోపలికి మర్చేస్తూ కుచ్చు పోసుకుంటూ రావాలి. ఇలా 3 ఇంచెస్ పైన ఫోల్డ్ చేసేసి 1 ఇంచు పైన స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ 3 ఇంచెస్ పైన ఫోల్డ్ చేసేసి 1 ఇంచు పైన స్టిచ్ వేసుకోవాలి. ఇలా 1 ఇంచు స్టిచ్ వేసాక ఇప్పుడు మళ్ళీ 3 ఇంచెస్ లోపలికి మర్చేసేయాలి. ఇలా 3 ఇంచెస్ లోపలికి మర్చాక పైన జస్ట్ 1 ఇంచు ముందుకు రావాలి. మళ్ళీ 3 ఇంచెస్ పైన లోపలికి క్లాత్ మర్చేయాలి. ఈ పద్ధతిలో మనం రౌండ్గా మొత్తం స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు మనకు కుచ్చు అనేది ఈక్వల్గా వస్తుంది. ఈ పద్ధతిలోనే మనము టోటల్ రౌండ్ అంతా కుచ్చు పెట్టేసుకోవాలి. ఈ కుచ్చు పెట్టేశాక మనం ఒక సైడ్ జాయింట్ ఆల్రెడీ చేసాము, ఇంకో సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. దీంతో మన ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.